జయ గురుదేవదత్త. మనం నమో నారసింహాయ నమ, వాగీశ్వర్యే నమ, అస్మద్ గురుపాదుకేభ్యో నమో నమ. ఓం. మనం ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్యంలో హస్తసాముద్రికం గురించి చెప్తున్నాం. హస్తసాముద్రికంలో కూడా మనం చాలామంది డ్రగ్ అలర్ట్ అయిపోయి, కొంత మందులు అలవాటు పడిపోయి, కొంచెం వ్యసనాలు అలవాటు పడిపోయి ఎక్కువ మంది ఉంటారు కదా. వారు ఎలా ఉండబోతున్నారు, వారి లక్షణాలు మనం తెలుసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇక్కడ శుక్రచాపం ఇందా చెప్పాను కదా. శుక్రచాపంలో కనుక ఎటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఉన్నా, ఈ శుక్రచాపంలో కట్టే ఉన్నా, దాన్ని ఇబ్బందికరంగా ఉన్నా, చంద్రస్థానం బలహీనంగా ఉన్నా, శని స్థానం కూడా బలహీనంగా ఉంటే కనుక వీరికి వ్యసనాలు ఎక్కువగా అలవాటు అవుతుంటాయి. వీళ్ళు కుటుంబపరమైనటువంటి ఆదరణ లేకుండా ఉంటారు, దూరంగా ఉంటారు. వీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్తో తిరిగి పాడైపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు మనం. కాకపోతే ఈ స్థానం ఎలా ఉంది అనేది నిర్ధారణ చేయాలి. ఎన్ని విషయాలు గమనించాలి మీరు ఇక్కడ. చంద్రస్థానం బలంగా ఉండాలి. చంద్రస్థానం బలహీనంగా ఉంటేనే ఈ రిమార్క్ కనబడతాయి. చంద్రస్థానం బలంగా ఉంటే ఈ దోషాలు కనబడ వాళ్ళకి. కనుక చంద్రుడు వీక్గా ఉండాలి. అంటే మనస్సు ఎప్పుడు కూడా మనస్సులో ఏదో బాధ, సమస్య, ఏదో ఒక వెలితి ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనలు కలుగుతుంటాయి. తర్వాత స్నేహం చేయాలి అనే కనెక్షన్ ఏంటంటే, ఈ శుక్రస్థానంలో శుక్రుడు వక్రగతి పొంది ఉన్నా, లేదా శుక్రుడితో ఏదన్నా విశేషమైన గ్రహాలు కనెక్ట్ అయ్యి అంటే, కుజుడు కూడా దీంతో కనెక్ట్ అయ్యి ఉండి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక రేఖ ఏర్పడి ఉండి, గీతలాగా ఏర్పడి ఉంటే వీళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది, చెడ్డ పనులు చేయడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. అలానే ఈ శుక్రస్థానం నుండి రాహు స్థానానికి ఏదన్నా కనుక గీతలాగా వెళ్ళి వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఆ మూమెంట్లో వీళ్ళకి వ్యసనాలు, చెడు స్నేహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని నిర్ధారణ చేయాలి. ఈ శుక్రస్థానంలో శుక్రశాపంలో ఏమైనా ప్రభావం ఉందో చూడాలి, లేదా బుధస్థానంలో ఏమైనా ప్రమాదం ఉందని చూడాలి. ఈ స్థానాలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి. శని స్థానం బలహీనంగా ఉండాలి, అలానే బుధస్థానం బలహీనంగా ఉండాలి, శుక్రస్థానం, ఈ రాహుస్థానం, చంద్రస్థానం ఈ పరిగణలో తీసుకొని ఇక్కడ గీతలు ఎక్కువగా ఏమున్నాయి, ఏమన్నా ఈ రాహుస్థానంలో జల్లులాగా ఏమైనా ఉన్నాయా, శుక్రస్థానంలో జల్లులాగా ఏమైనా ఉన్నాయా మనం గ్రహించే విషయంలో, చంద్రస్థానంలో ఎక్కడన్నా జల్లెడలాగా ఉన్నాయా, జల్లెడు కానీ పిచ్చి పిచ్చి గీతలు కానీ ఎక్కువగా ఉంటే వీరు వ్యసన పరులు అవుతుంటారు. అలానే వీళ్ళు వ్యసనం ఉందా లేదా, చెడ్డ లక్షణాలు ఉన్నాయా లేదా గ్రహించి ఇప్పుడు మనం చేతి వేళ్ళను కూడా గ్రహించాలి. చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి, అందంగా ఉన్నాయా, కుర్చీగా ఉన్నాయా, వంకలు తిరిగి ఉన్నాయా, దాన్ని గ్రహించి వంకలు తిరిగి ఉండి చేతులు తేజోహీనంగా ఉండి రాయిలాగా మొద్దు చెక్క ముక్కల్లాగా ఉంటుంటాయి. అసలు అలా ఉన్న లక్షణాలు వాళ్ళకి ఎక్కువ చెడు చేయడానికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది. వారితో చేసే స్నేహాలు కూడా చెడు స్నేహాలే ఉంటాయని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లోనే మనం గ్రహించేటప్పుడు చాలా సూక్ష్మంగా గ్రహించాలి. మనం ఎంతైతే ఇక్కడ రేఖలు ఎన్నైతే ఉంటాయో, ఈ రేఖల్ని ఎన్ని ఖండిస్తుంటే వీళ్ళకి అన్నిసార్లు అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మనం ఎంత సూక్ష్మంగా చూస్తే తప్ప ఇవి పరిగణలో రావు. కానీ మనం ఏం చేస్తాం, కానీ ఇంత సూక్ష్మంగా కొన్ని కనబడిపోతే ఏం చేస్తాం, మనం జాతకంలో కూడా వెళ్తాం. జాతకంలోకి వెళ్ళి జాతకంలో ఏదన్నా వారి జాతకంలో శుక్రుడి యొక్క యోగం ఏంటి, శుక్రుడి యొక్క బలాబలాలు ఏంటి, వీరికి ఈ కుటుంబ స్థానంలో ఏమైనా శని ఉన్నాడా లేదా కుజుడు ఉన్నాడా చూస్తాం. కొంతమందికి ఏమవుతుందంటే కుటుంబ స్థానం అంటే ద్వితీయ స్థానం జాతకంలో వెళ్తే కనుక అక్కడ శని ఉండి నీచబట్టి ఉంటాడు, అంటే బలహీనంగా ఉంటాడు. అలాంటి వాళ్ళకి చెడు స్నేహాలు ఎక్కువగా అలవాటు పడుతుంటాయి. దాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత రెండో విషయం ఏంటంటే, జాతిరీత్యా సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలలో శని లేక కుజుడు ఇద్దరి కాంబినేషన్ కానీ, లేదా శని ప్లస్ రవి కాంబినేషన్ కానీ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో కూడా వీరికి ఇది చెడు లక్షణాలు ఉంటాయని నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఈ హ్యాండ్లో తెలుస్తాయి, కొన్ని రఫ్ అయిపోయి ఉంటాయి. కొన్ని చేతులు కొంతమందికి ఏమవుతుందంటే మొద్దుబారిపోయి పనిచేసేప్పుడు ఇది రఫ్ అయిపోయినప్పుడు మనం జాతకంలోకి వెళ్తాం. జాతకంలో దాంట్లో పరిగణన తీసుకొని ఏ ప్రభావం ఉన్నాయి, దాని ద్వారా ఏ సమస్యలు వస్తాయో కూడా మనం తెలుసుకోవచ్చు. అదే శుక్రస్థానంలో ఇతను దుర్మార్గుడే ఉంటాడా, లేదా ఇతను చేసే ఆలోచనలు చాలా కఠినంగా ఉంటాయా, ఇతను ఎటువంటి లక్షణాలు గలవాడని తెలుసుకోవాలంటే మనం వృశ్చిక లగ్నమో, వృశ్చిక రాశో, వృశ్చిక ప్రభావంలో ఉన్న గ్రహాలు ఏమైనా చూసి దాంట్లో ఎటువంటి గ్రహాలు ఉన్నాయని పరిగణన తీసుకుంటాం. దాంట్లో కనుక శని ఉంటే ఇతను క్రూరుడు అని నిర్ధారణ చేస్తాం. అదే కనుక అతని స్థానంలో కుజుడు ఉంటే తను చాలా మొండివాడు, చాలా కఠినంగా ఉంటాడని కూడా తెలుసుకోవచ్చు. అలానే అక్కడ గురుడు ఉంటే ఓహో వీళ్ళకి గురు శాపం తగిలింది అంటే గురువు తిట్టడం, నిందించడం జరిగి ఉండవచ్చు, కనుక గతంలో గురు శాపం పొంది ఉండొచ్చు అని చెప్పి నిర్ధారణ చేస్తాం. అలాగా ప్రతి విషయం పరిగణలో తీసుకునేటప్పుడు చెయ్యి మొత్తం సంపూర్ణంగా క్లియర్గా కనబడాలి. ఒకవేళ దీంట్లో ఉన్న రేఖలు కొంచెం అస్వస్థతగా ఉంటాయి, కొంతమంది అందరికీ కనబడవు, రఫ్ అయిపోయి ఉంటాయి. దీని పరిగణలో తీసుకుంటాము. ఈ ఊర్ధ్వ రేఖలు కూడా స్పష్టంగా ఉన్న పరిగణలో తీసుకుంటాము. ఈ కంకణ రేఖను పరిగణలో తీసుకుంటాము. మీరు హస్తంలో ఉన్న రేఖలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే వీరికి ఇలా ఉండబోతుందని నిర్ధారణ చేయాలన్నమాట. ఎందువల్ల అంటే కొన్ని సందర్భాల్లో వీరు ఏ రకమైన పుణ్యం చేసినా లేదా భగవన్నామం జపం చేస్తున్నా కొన్ని ప్రారంధాలు తెలియకుండా పోతుంటాయి. కానీ ఏ పుణ్యం చేయకుండా ఇప్పుడు ఏదో పనులు చేస్తున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు స్పష్టంగా ఆ రేఖలు కరెక్ట్గా కనబడుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఏ దుర్మార్గ పనులు చేస్తున్నారో నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ దాన్ని తగినట్టుగా మనం ప్లాన్ చేసుకొని చూడొచ్చు. కనుక జయ గురుదేవదత్త.